ప్రైజ్ ది లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 23వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మన కొరకు వాగ్దానము పంపి ఉన్నారు. అదేమనగా కీర్తన గ్రంథము 90వ దావీదు కీర్తన 14వ చరణంలో ఇలా వ్రాయబడి ఉంది. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అవును, ఆయన ప్రతి ఉదయము ఎన్నో మేలులతో ఎన్నో ఆశీర్వాదములతో మనల్ని తృప్తిపరుస్తూ ఉంటారు. మనకి కాపుదల ఇస్తూ ఉంటారు. అటువంటి కాపుదల ప్రతి దినము మనం పొందుకోవాలని దేవుని నామములో ఈ వాక్యము ఆయన దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాతి దేవ, మీకే వందనములు. గడిచిన దినము నుండి ఈ యొక్క నూతన దినమును మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. ఈరోజు చూడని వారు ఎంతోమంది ఉన్నారు. అందులో మమ్మల్ని గనులుగా శ్రేష్ఠులుగా ఉంచి మా నిమిత్తము మీరు ఇంకా మా జీవితంలో మమ్మలను ఏమి చేయాలనుకుంటున్నారో, మాతో ఎటువంటి పని ఉన్నదో మాకైతే తెలియదు, కానీ సమస్తమును మీరు ఎరిగినవారు. నాయన, పాపినైనా నా ప్రార్థన ఆలకించండి. ఎందుకు లేనివాడిని, ఎందుకు పనికిరాని వాడిని తండ్రి. నాయన, నా జీవితాన్ని మీకే అర్పిస్తున్నాం. మీరు నా నిమిత్తము ఏమి కోరి ఉన్నారో అదే జరిగించాలని నా ప్రార్థన తండ్రి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతనమైన దయాకిరీటమును దయచేసి, నూతనమైన బ్రతుకును దయచేసి, వారిని మీకు ఇష్టకరముగా బ్రతకడానికి వారికి జ్ఞానమునివ్వండి. ఈరోజు వివాహం చేసుకున్న వారు కానీ, వివాహం రోజున చేసుకున్న వారు కానీ నూతనమైన దయాకిరీటమును, నూతనమైన శుభాకాంక్షలను, నూతనమైన జీవితాన్ని ఇచ్చి వారు చక్కగా బ్రతికి ఫలించి అభివృద్ధి పొందడానికి వారికి తోడై ఉండండి. ఈరోజు ఇల్లు కట్టుకోవాలని ఆశపడిచిన వారికి కానీ, ఇల్లులో ఇంట్లోకి వెళ్ళేవారికి కానీ నూతనమైన శుభాకాంక్షలు వారికి దయచేసి పరిశుధాత్మ కంచెను ఆ గృహం చుట్టూ ఉంచి వారు చక్కని జీవితం బ్రతకడానికి ప్రతిదినము ఈ యొక్క కుటుంబ ప్రార్థనతో కలిసిమెలిసి వారి కుటుంబం అంతా ప్రార్థించడానికి, మిమ్మల్ని పూజించడానికి వారికి ధన్యతనివ్వండి. అటువంటి కృపను దయచేయండి. అటువంటి సమయమునివ్వండి. అలాగే అనారోగ్యముతో ఎంతోమంది బాధపడుచున్నారు తండ్రి. వారి అనారోగ్యమును యేసు నామమున తొలగించి స్వస్థపరచండి, ఆరోగ్యమునివ్వండి. అలాగే ఎంతోమంది బిడ్డలు అనేక చోట్లకు వలస వెళుచున్నారు. వారి ఉద్యోగాల నిమిత్తము, వారి పనుల నిమిత్తము తండ్రి, వారు చేసిన ఉద్యోగాలను ఆశీర్వదించండి. హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లు కానీ, నర్సులు కానీ, ఆర్ఎంపీ డాక్టర్లు కానీ, అలాగే స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, అలాగే చదువుకుంటున్న బిడ్డలు కానీ, అలాగే ఆఫీస్లో పనిచేస్తున్న వారు కానీ, వ్యవసాయం చేస్తున్నవారు కానీ, కూలి పని చేస్తున్న బిడ్డలు కానీ అందరినీ దీవించండి. వారిని ఆశీర్వదించి వారు చేయుచున్న ఉద్యోగాలను దీవించండి. అలాగే వారి జీవితాలను, వారు జీతంగా తీసుకుంటున్న ఆ జీతమును ఫలింపచేయండి, దీవించండి, కాపాడండి. అలాగే అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి. వారి అనారోగ్యమును యేసునామమున తొలగించి వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. నా సోదరికి తగిలిన గాయమును, ఆ యొక్క చెయ్యిని విరిగి ఉన్న తండ్రి, ఆ బిడ్డకు ఆ యొక్క ఎముకను మళ్ళీ పూడ్చి ఆమెకు ఆరోగ్యం దయచేయండి. అలాగే ఎంతోమంది సోదరిమణులు, నా సోదరులు అనారోగ్యాలతో బాధపడుచున్నారు. వారికి కాపాడండి. నీ చిత్తమైతే నీ పరలోక రాజ్యం మేము పొందుకునే వరకు మమ్మల్ని కాపుదల ఉంచి, మాకు మీ కృపనిచ్చి, మీ దయను మాకు చూపించి, మమ్మలను మీ యొక్క బిడ్డలుగా బ్రతకడానికి అవకాశం ఇస్తారని త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున బ్రతిమాలు వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను. ఈ వాక్యమును అనేక మందికి పంపించండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమేన్.